నయనం నయనం కలిసే తరుణం. ఇది విజయ్ దేవరకొండ వాయిస్తోని రష్మిక మందన కనిపిస్తున్న విజువల్స్ అయితే మనకి ఒకటి రిలీజ్ అయింది గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి. అసలు ఇది ఏంటి, మరి ఏమైనా కొత్త మూవీకి సంబంధించి అసలు ఏంటి అప్డేట్? రష్మిక గారు ఒక లేడీ ఓరియంటెడ్గా ఒక సినిమా చేయబోతున్నారు. అంటే హీరో ఉంటారు కానీ ఆవిడ మెయిన్ లీడ్ రోల్లో చేస్తున్న సినిమా ఇది, ద గర్ల్ ఫ్రెండ్ అని. సో మరి ఈ మధ్యన దా అనేది పెట్టుకోవడం అటు విజయ్ దేవరకొండ గారికి వీడికి మరి ఎందుకో ఫ్యాషన్ అయిపోయింది. ఆల్రెడీ వీళ్ళిద్దరి మీద పెళ్లి చేసుకోబోతున్నారని కూడా మొత్తం నడుస్తుంది సోషల్ మీడియా అంతా. వీళ్ళు పెట్టే పోస్టుల ద్వారా కానీ ఏదైనా కానీ వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని చెప్పి, మరి వాళ్ళు కావాలని పెడుతున్నారా లేదంటే జనం అనుకుంటున్నారా అనేది క్లారిటీ లేదు. సో ది గర్ల్ ఫ్రెండ్ అనే అంటే ఆల్రెడీ ఆయన విజయ్ దేవరకొండకి ది అని యాడ్ చేసుకున్నారు. ది అంటే అదొక మర్యాద. సో ఈవిడ కూడా ది గర్ల్ ఫ్రెండ్ అని పెట్టుకుంది. సో గీతా ఆర్ట్స్ వాళ్ళు నిర్మిస్తున్న ఆ సినిమా అది. సో డైరెక్టర్ ఎవరంటే రాహుల్ రవీంద్రన్ గారు. ఆల్రెడీ ఆయన చీలాసో అండ్ మన్మధుడు 2 మూవీ తీశారు. సో ఆయన డైరెక్షన్లో 3వ సినిమాగా వచ్చింది. సో మరి ఆయన ఆల్రెడీ చాలా టైం తీసుకున్నారు డైరెక్షన్కి. మరి ఇన్నాళ్ళ తర్వాత ఈ కథతో ఆయన వచ్చారు. మరి రష్మిక గారిని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు? అంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అంత కథ ఉందా? బేబీ కూడా అట్లా తక్కువ అంచనా వేశారు ముందు వచ్చే ముందు. సో వచ్చిన తర్వాత అదంతా సెన్సేషన్ అయిందో అంతా తెలిసిందే. సో దీంట్లో సేమ్ ఆ ప్రొడక్షన్ కూడా ఎలా ఎస్కేఎన్ గారు అట్లాగే మారుతి గారు కలిపి అలాగే గీతా ఆర్ట్స్తో కొలాబరేట్ అయ్యి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో బేబీ ప్రొడ్యూసర్స్ అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే. మరి వాళ్ళకి ఇలాంటి ఎలిమెంట్స్ జనాలకు నచ్చుతున్నాయనే సెలెక్ట్ చేసుకుంటారు అనుకుంటున్నా బహుశా. సో మరి దానికి టీజర్ లాంచ్ అయింది. దానికి తాలూకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అంటే ఒక వాయిస్తో విజయ్ దేవరకొండ గారు ఒక పోయం చెప్తారనమాట. సో ఆ పోయం ఇప్పుడు వాళ్ళ బయట ఉన్న స్టోరీకి ఇక్కడ సింక్ అవుతుంది అన్నట్టుగా, అంటే ఆయన ఫీల్ అయ్యి చెప్పారన్నట్టుగా అది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అనమాట. సో దానికి ఆల్రెడీ మంచి స్పందనే వస్తుంది. రీసెంట్గానే ఐ గెస్ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప 2కి సంబంధించి అప్పుడు సుకుమార్ గారు కూడా నెక్స్ట్ రాబోతుంది గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారు. ఇది అప్పట్లోనే బాగా వైరల్ అయింది ఒక 2 days. మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. అంటే ఆవిడ కూడా ఆల్రెడీ హింట్ ఇచ్చారు చాలా ఈవెంట్స్లో, పుష్ప 2 ఈవెంట్స్లో. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా అడిగితే మీకు చెప్పాలా అవసరం ఏముంది అని చెప్పి, అదే చెప్పాల్సిన పని లేదు కదా అందరికీ తెలిసినట్టే అన్నట్టు చెప్పింది. సో మరి వీళ్ళు త్వరలోనే ఇంకా పెళ్లిపేటలో ఎక్కబోతున్నారేమో అనుకుని అనుకోవడమే. ఎందుకంటే ఆయన వెళ్ళిన ప్రతి లొకేషన్లో ఏమైనా పోస్ట్ ఉంటుంది, ఈమె వెళ్ళిన లొకేషన్ పోస్ట్ పెడితే ఆయన తర్వాత పెడుతున్నారు. సో ఇదేదో టామ్ అండ్ జెర్రీ లాగా వాళ్ళు పద్దాక ఇన్స్టాతో మొన్న కూడా ఎక్కడ బయట వాళ్ళ డిన్నర్ లంచ్ డేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫొటోస్ వైరల్ అవ్వడం. సో ఓవరాల్గా వీళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు బాండింగ్ అయితే మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనే చెప్తారు బయట. అంటే వీళ్ళకి చేసిన కెమిస్ట్రీ వీళ్ళ పేరు కానీ అందరూ బాగుందని చెప్పడం వల్ల సో అది వీళ్ళు కూడా అలా థిక్ అయిపోయారా లేకపోతే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అది వాళ్ళు నోరు విప్పి చెప్తే బాగుంటుంది. సో సడన్గా అనౌన్స్మెంట్ చేసినా చేయొచ్చు ఎప్పుడో ఒక రోజు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో కన్విన్స్ అయితే. సో ప్రజెంట్గా అయితే మరి ఆయనకు ఆయనకు ప్రజెంట్ హిట్ లేకపోయినా మరి ఏమో టాప్ ఫామ్లో ఉన్న హీరోయిన్కి ఆయన సపోర్ట్ ఇస్తున్నారంటే మరి దీని వెనకమాల అది టీమ్ ప్లానింగ్ ఎంత ఉండొచ్చో వాళ్ళది మరి ఇన్సైడ్ అందరికీ తెలిసే ఉండొచ్చు ఇండస్ట్రీలో వాళ్ళ రిలేషన్ ఏంటనేది. సో మరి అందుకే పెట్టారేమో అనుకోవచ్చు. ఓకే. సో ఓవరాల్గా మరి ఏదైతే మన గ్లిమ్స్ టీజర్ బయటకు వదిలేరా చూస్తేనైతే చాలా బాగుంది. సో మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి, అసలు నిజంగా వాళ్ళ రిలేషన్లో ఉన్నారా లేంటని ఇంకా వాళ్ళే డిసైడ్ చేసి చెప్పాలి.